ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, క్రైస్తవ లోకములో క్రీస్తును ఆరాధిస్తున్న మన యొక్క బ్రతుకులో కలుగుచున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలలో మనము కృంగిపోతూ నిరాశ చెందుతూ ఒక బలహీనతకు గురవుతూ ఉంటాం. అయితే దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసావు, ఎన్నో ఆశ్చర్యకార్యములు అనుభవించావు. అయినప్పటికీ ఒకలాంటి విశ్వాసమును కోల్పోయిన బ్రతుకును కనబరుస్తూ ఉంటాం. గమనించండి, ఈ శోధనలు వేదనలు కలిగినప్పుడు, మనుషులు మనపై తిరగబడ్డప్పుడు, పరిస్థితులు మనకు వ్యతిరేకముగా అయినప్పుడు, నీ జీవితంలో కలిగేటువంటి ఒక అవిశ్వాసపు ఆలోచన మిమ్ములను దేవునికి దూరముగాను, ఆత్మీయంగా ఎదగకుండా చేయుటకు మిమ్ములను మీరే అవకాశం ఇస్తూ, దేవుడు మీ పట్ల చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యమును మీరు కోల్పోవుటకు కారకులవుతున్నారని మీరు గ్రహించాలి. దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనములో చూచినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు చాలా మంది శత్రువులు తయారవుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినములలో శత్రు సైన్యమును మట్టి కరిపించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకుంటే, మోషే దేవుని ప్రజలను నడిపిస్తున్నప్పుడు, మోషే దేవుని ప్రజలకు నాయకుడుగా ఉన్నప్పుడు, మోషే ఫరో రాజు ఎదుట నిలవబడ్డప్పుడు, మోషే ఒంటరివాడు, ఒట్టివాడు, ఏ శక్తి సామర్థ్యములు లేని అసమర్థుడు, నత్తివాడు, నిందారహితుడుగా తనను తాను దేవుని ఎదుట ఉంచుకున్నప్పుడు, దేవుని శక్తి, దేవుని కార్యములు అతడు చేయుటకు దేవుడు తనను ఒక నాయకునిగా ఏర్పరుచుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక నాయకత్వాన్ని అనుభవించాలంటే, ఒక నాయకునిగా మీరు దేవుని హస్తములో చిక్కబడాలంటే, ఈ లోకంలో మోసాలు కాదు, ఈ లోకంలో మాయలు కాదు, ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు కాదు సుమా. దేవుని చిత్తమును జరిగించుటకు, దేవుని కొరకు నిలవబడుటకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటావో, వాటికి కలిగేటువంటివే
వ్యతిరేకతలు, శత్రు సైన్యము, నిందలు, అవమానములు, ఇవే నిన్ను దేవుడు ఒక నాయకునిగాను ఒక సేవకునిగాను తన పక్షమున నిలవబడగలిగినటువంటి సామర్థ్యమును నీకు సమకూర్చుటకు వీటన్నిటిని కూడా ఏర్పరుస్తూ ఉంటాడు. నీ జీవితంలో మోషే వలె నిలవబడాలనుకున్నప్పుడు నీవు రాజుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట, శత్రువుల ఎదుట నిలవబడుటకు ఈ సమస్యలను ఎదుర్కోవాలి. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నీవు గ్రహించవలసింది ఏమిటంటే, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా అనేటువంటి మాటను మనము గమనిస్తే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు. అయితే శరీరానుసారులు వారి యొక్క జీవితమును ద్వారా, మరి శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఆత్మానుసారులు ఆత్మల మీద మనసుంచుదు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక శ్రమలు మనలను తరుముచున్నప్పుడు, నిందలు అవమానములు మనలను ఆవరిస్తున్నప్పుడు మనలను మనము పరీక్షించుకోవాలి. శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? ఆత్మానుసారులైతే ఆత్మ విషయం మీద మనసుంచండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము కొరకు ఈ లోకములో నీవు పడుచున్న శ్రమలు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉన్నాయి. ఈ లోక శ్రమలు నిన్ను ఈ లోకమునకు దూరము చేస్తూ పరలోకమునకు సమీపునిగా మారుస్తున్నాయి. అందుకే ఒక మోషే వలె నాయకునిగా నీవు దేవుని కొరకు నిలవబడ్డప్పుడు దేవుడు నిన్ను అనేక స్థలములలో నిలవబెట్టుటకు అనేక శోధనలు, పోరాటాలు, శత్రు సైన్యమును ఎదిరించి దేవుని కొరకు నిలవబడ్డప్పుడు రాజులు సహితం గద్దెలను దించిన దేవుడు నీ పక్షమునున్నాడని నీవు గుర్తెరుగు. అందుకని వాక్యము ఈ రీతిగా తెలియపరచుచు ఉన్నది, ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హూ ఈస్ ద అగనెస్ట్ ఆఫ్ యూ? దేవుడు నీ పక్షమునున్నప్పుడు హూ కెన్ అగనెస్ట్ యూ? ఎవడు నిన్ను ఎదిరించగలడు? ఎవడు నిన్ను ఎదుర్కొనగలడు? ఎవడు నీపై జయము పొందగలడు? యుద్ధము యెహోవాదే. దేవుడు నీ పక్షమునున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ఇదిగో వాక్యము సెలవిచ్చుచున్న రీతిగా ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావు. రాబోవు కాలము నీకు దీవెనకరముగా, రాబోవు కాలము నీకు సంతోషకరముగా మారునట్లు దేవుడు మీ పక్షానున్నాడు. అందుకే ఆయన మన పక్షమునుండగా ఈ లోకములో ఏదియు మనలను జయించలేదు. ఎవడును మనకు విరోధముగా నిలవబడలేడు.
ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తున్నటువంటి గ్రంథములో మీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎనీ వెపన్ కెన్ నాట్ గ్రో. ఏ యుద్ధ ఆయుధము, ఏ యుద్ధ సంబంధమైనటువంటిది, ఏ రకమైనటువంటిదైనా మీ మీద ప్రయోగింపబడలేదు. గమనించండి, మీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు అని మీరు తెలుసుకోండి. ఈ దినం దేవుడు నిన్ను అనేక మంది ఎదుట ఒక నాయకునిగా నిలవబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఎదుగో తన మహిమ కొరకు వాడుకోబోతున్నాడు. కనుక ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు కలిగినా ఇదిగో స్థిరపరుచువాడు, బలపరుచువాడు, పడిపోయిన చోట నిలవబెట్టేటువంటి ఆ దేవుడు నీ పక్షమునున్నాడని మీరు గ్రహించి, నీ పక్షమున ఉన్నవాడు గొప్పవాడు, ఆ గొప్పవాడిని మీరు కలిగి ఉన్నారనేటువంటి ఒక నిరీక్షణతో ఈ ముందున్నటువంటి పోరాటములో దేవుని కొరకై మనము నిలవబడదాం. దేవుని యొక్క నామమునకు మహిమకరమైన జీవితాన్ని మనము జీవించుదాం.